ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల్ సేవలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం. మే నెల ఆర్జిత సేవలు దర్శనం వసతి కోటాను విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 19 నుండి 24 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఊంజల్ సేవలో గురువాయూరప్పన్ అలంకరణలో స్వామివారి దర్శనం. కీలపట్ల కోనేటి రాయస్వామి అలంకరణలో స్వామివారి కళ్యాణోత్సవం. రంపచోడవరం నారాయణగిరిపై వెంకటేశ్వరునికి స్నపనాభిషేకం. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా అనుగ్రహిస్తున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల్ సేవ జరిగింది. దశరథ నందనుడైన శ్రీ కోదండరాముడు సీతా సమేతుడై ఊంజల్ సేవలో అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత రామచంద్రుని చక్కటి అలంకరణలో ఊంజల్ మండపంలో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహించారు. రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు. అనంతరం తిరుపతి పురవీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన జానకిరామ సహిత లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంతీలు మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శనం వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం ఆర్జిత సేవలు వసతి కోటాను టీటీడీ ఈ నెల 19వ తేదీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన,
అష్టదళ పాద పద్మారాధన సేవలను పొందడానికి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఫిబ్రవరి 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆన్లైన్ వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగప్రదక్షిణం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతి కోటాను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్లైన్లో దర్శనం, ఆర్జిత సేవలు, వసతిని పొంది శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ధ్వజారోహణ కార్యక్రమం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా భగవదనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధన ధారణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వాస్తు హోమం తదితర క్రతువులను నిర్వహించారు. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు గరుడ ధ్వజపటానికి పూజలు చేసి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ మండపంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో మంగళకరంగా సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఊంజల్ సేవ విశేషంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో గురువాయూరప్పన్ అలంకరణ చేసి ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో ఆది దంపతులను పల్లకీపై కొలువుదీర్చి
గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత ప్రత్యేక పూజలు జరిపి సకల దేవతా స్వరూపం గోమాతల్లి ముందు వెళుతుండగా ఆలయ ప్రాకారంలో ఆది దంపతుల పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ శివపార్వతుల సేవలో తన్మయులయ్యారు. సింహాచలం అప్పన్న తెప్పలపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో పుష్య అమావాస్య రోజు ఏటా తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తిని, శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని వేణుగోపాలుని అలంకరణలో ఉభయ దేవేరుల సమేతంగా అలంకరించి పల్లకిపై ఊరేగించారు. అనంతరం వరాహ పుష్కరంలో పుష్ప శోభిత హంస తెప్పపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి ఆహ్లాదకరంగా తెప్పోత్సవం జరిపారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లాలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల శ్రీ కోనేటి రాయని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ప్రకాశం జిల్లా శ్రీగిరిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ప్రత్యేక అర్చనాది కైంకర్యాలను నిర్వహించిన తరువాత గిరి ప్రదక్షిణను నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై శ్రీనివాసుని ఉత్సవమూర్తిని సర్వసుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ఆపై శ్రీగిరి కొండ దిగువన ఉన్న బాపూజీ గో సంరక్షణ సంఘం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గోవిందగిరిపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతనామార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు.
ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన హారతులు సమర్పించారు. అదేవిధంగా రంపచోడవరం నారాయణగిరిపై కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణంను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. తరువాత సహస్రనామార్చనను జరిపి నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి సంస్మరణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం విశ్వవిద్యాలయంలో శోభాయాత్ర జరిగింది. పలువురు కళాకారులు త్యాగయ్య, శ్రీరామచంద్రమూర్తి వేషధారణలతో సందడి చేశారు. శ్రీరామచంద్రమూర్తి, సద్గురు త్యాగయ్యల చిత్రపటాలతో విద్యార్థులు త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతులను ఆలపిస్తూ శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం నుండి వీసీ బంగ్లా వరకు సాగిన ఈ శోభాయాత్రలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు కె వందన తదితరులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దివ్య వైభవం భక్తులను మురిపించింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఆకమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని తొలుత గర్భాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి
సకలాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై రాజ్యలక్ష్మీదేవి ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పల్లకీ సేవ కన్నుల పండుగ సాగింది. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సేవలో పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా పెన్నా నది తీరాన ముదివర్తిలో శ్రీ కాలభైరవ స్వామి క్షేత్ర పాలకునిగా కొలువుదీరిన శ్రీ శనీశ్వర స్వామి వాక్కు క్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తై అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో గంగా పార్వతీ సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. కళ్యాణ ఘట్టాలను ప్రారంభించి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కన్నుల పండుగ పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పుష్పార్చనను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీ శనీశ్వరుని వాక్కు క్షేత్రంలో శ్రీ రాహు కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. కళ్యాణమూర్తులుగా అలంకరించిన శ్రీ నాగవల్లి నాగకన్య సమేత రాహు స్వామివార్లను వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష క్రతువులను పూర్తి చేసిన తరువాత అర్చకులు కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం గులాబీ పుష్పాలతో అర్చనలు జరిపి మంగళహారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మహాచండీ యాగం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై మహాచండీ యాగం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారిని అభిషేక సేవలో దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భద్రాద్రి జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపల్లి మండలంలో కొలువుదీరిన శ్రీ భవానీ అమ్మవారికి పూలంగి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. మాఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రాతకాల నిత్య పూజలు పూర్తి చేశారు. ఆ తరువాత శ్రీ భవానీ అమ్మవారికి వర్ణశోభిత పుష్పాలతో పూలంగి సేవను నిర్వహించారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమార్చన నిర్వహించి నివేదన, హారతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద